మరి నీ సహోదరుడు ఎడల తప్పిదం చేసినట్లా నీవు పోయి నీవును అతను ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించు. అతడు నీ మాట వినని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటే వినడిగాడు. ఒకవేళ నీ గద్దింపును వాడు వింటే ఖచ్చితంగా అతన్ని సంపాదించుకుంటావు. వినకుంటే ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట స్థిరం కాబట్టి నువ్వు ఇద్దరు ముగ్గురు తీసుకుపోయి వారిని గద్దించు అని మళ్ళీ చెప్పాడు. ఒక ఇద్దరు ముగ్గురు మాట వినకుంటే సంఘానికి తెలియపరచమన్నాడు. ఆ సంఘం మాట వినకుంటే ఏం చేయమన్నాడు? అన్నుడిగా విడిచిపెట్టండి, సుంకరినిగా విడిచిపెట్టండి అన్నాడు. అన్నుడంటే మారినవాడు, సుంకరంటే పాపి కాబట్టి. ఇప్పుడు జక్కయ్య సుంకరి కాబట్టి అతని పన్ను వసూలు చేసేవాడు. మారు మనసు పొంది రక్షణ పొందక ముందు ఎన్నో డబ్బులు లాగేసి ఎంతో మందిని మోసం చేసి ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేసేవాడు కాబట్టి, పన్ను కట్టించుకునేవాడు కాబట్టి అతడు మోసము చేసి ఎంతమందిని మోసం చేసి డబ్బులు కట్టించుకున్నాడు. కానీ సుంకరి అని బైబిల్లో రాయబడింది కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు చూడండి, మనం ఆలోచన చేస్తే నీ సహోదరుడు నీ ఎడల తప్పు చేస్తే వాడు ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించుంది. అయ్యా సహోదరుడే కదా, సహోదరు అనలేదు కానీ మీరు అంటారట్లా మీకు కూడా వర్తిస్తాయి, అందరికీ వర్తిస్తాయి. ఒకవేళ మన సహోదరి మన ఎడల తప్పు చేసిందనుకో, ఆమెను అందరి ముందు గద్దించడానికి వీల్లేదు. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించలే, ఇది మంచిది కాదు అక్క, ఇది మంచిది కాదు, మనకు తగదు అని ఒకవేళ మనం గద్దిస్తే ఆ గద్దింపు మాట విని మన వైపు వస్తే వాడు మనం సంపాదించుకున్నట్టే వాళ్ళకు వినకపోయానుకుంటే ఇద్దరు ముగ్గురు సాక్షులు నోట ప్రతి మాట స్థిరపడుతుంది కాబట్టి వాళ్ళని ఇద్దరు ముగ్గురు తీసుకుని చెప్పి చూడు. వాడు మారకుంటే సంఘానికి చెప్పి చూడు. సంఘమంతా కలిసి చెప్తే వాడు మారకుంటే ఏం చేయమన్నాడో చెప్పాడు యేసుప్రభు. చూడండి 16వ వచనం వచ్చినాక చూద్దాం. అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంట పెట్టుకొని అతని ఎత్తుకు పొమ్ము. అతడు వారి మాట వినని ఎడల ఆ సంగతి సంఘములకు తెలియజెప్పుము. అతడు సంఘము మాట వినని ఎడల అతన్ని నీకు హన్యులుగాను సుంకరిగాను ఎంచుమని చూశాడు మాట. హన్యుడంటే దేవుని అనుసరించిన వాడు, సుంకరి అంటే వాడు పాపి కాబట్టి ఇంకా వదిలే వాడి గురించి ఎన్నిసార్లు గద్దించినా వాడు మారకుంటే ఏం చేస్తామని విడిచిపెట్టడమే మంచిది అని యేసుప్రభు మాట్లాడుతుండే. సుంకరిగా ఎంచుకోవాలి, అన్నుడిగా ఎంచుకోవాలి అని మాట్లాడుతుండే మాట. ప్రియ సహోదరి సహోదరులారా, మన ఎడల మన సహోదరుడు తప్పు చేస్తే ఏ విధం చేయలేని ఒంటరిగా ఉన్నప్పుడు మనం గద్దిస్తే వాడు మనం మాట్లాడే మనం సంపాదించుకున్నట్టే. వినకుంటే ఇద్దరన్నా ముగ్గురన్నా తీసుకుని చెప్పి చూడు. వాడు వినకుంటే వాళ్ళ మాట సంఘానికి చెప్పి చూడు. సంఘపు వాళ్ళు చెప్తే సంఘమంతా చెప్తే కూడా వినకుంటే మనం ఇచ్చిపెట్టేసేది. అన్నిటిగా నీ దృష్టిలో ఎంచుకో. తర్వాత సుంకరిని గారిని దృష్టిలో ఎంచుకోని వాక్యము సెలవిస్తుంది కాబట్టి ప్రియ సోదరి సహోదరులారా, పేతురు మాట్లాడుతుంది ఇప్పుడు, అయ్యా ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పు చేస్తే 7 మార్ల మట్టుకే క్షమించాలా, ఇంకా ఎక్కువగా క్షమించాలని అడిగితే యేసుప్రభు ఏమన్నాడు చూద్దాం. 21వ వచనం అనుకుంటాను. ఇది మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం. ఆ సమయంలో ఒక్కరు చదవాలి. ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం నేను ఎన్నెప్పుడు అతను క్షమింపవలను 7 మార్ల మట్టుగా అని అడిగాను. ఇక్కడ అయ్యా, నా సహోదరుడు నా ఎడల తప్పు చేస్తే నేను ఎన్ని మార్ల మట్టు క్షమించాలి అంటే, ఎన్నిసార్లు క్షమించాలి అంటే 7 మార్ల మట్టుగా 7 సార్లు క్షమించాలని అడిగితే యేసు ప్రభు సమాధానం ఏం చెప్పాడు? ప్రియ సోదరి సహోదరులారా, ఏం చెప్పాడు ఇప్పుడు చూడండి. 22వ వచనం. అందుకు యేసు అతనితో పేతురుతో ఇట్లనెను, 7 మార్ల మట్టుకే కాదు 7 మార్ల మట్టుకు అని నీతో చెప్పుచున్నాను. ఏమో బాగా చెప్తావయ్యా, వాళ్ళన్నమాట నా గుండెల్లో గుణపమై కూర్చుంది, నేనెట్ట క్షమించాలి అని చాలా మంది
ఉన్నారు అన్నారు ఎప్పుడన్నా మీరు? వారిని నేను క్షమించేలేదంటాం మనం. కానీ బైబిల్ అంటుంది 70 ఏళ్ళ మాట మట్టుకు క్షమించాలంట. చూసి 70 సంవత్సరాలు మనసు బతలు కాబట్టి అంతవరకు క్షమిస్తూనే ఉండాలంట. ఎక్కడ సాధ్యమో ప్రియ సోదరి సోదరులారా, పేతురేమి 7 మార్ల మట్టికి పేతురు అంటుంటే అట్ట కాదు ఆయన 70 ఏళ్ళ మార్ల మట్టుకు క్షమించాలి. అంటే మనిషిని క్షమిస్తూనే ఉండాలి, మనిషిని క్షమిస్తూనే ఉండాలని యేసు ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, మనిషి క్షమించడం అనేది చాలా మంచిది. కాబట్టి ఒకే ఇంట్లో తిరుగులాడుతుంటాం, మనిషిని క్షమించలేకపోతాం. ఒకే గడపలో తిరుగులాడుతూ ఉంటాం, మనిషిని క్షమించలేకపోతున్నాం. ఆ తర్వాత ఒకే సంఘానికి వస్తాం, ఒకరి చేతిలో ఒకరు కలపం. ఒకే సంఘంలో ఉంటాం కానీ నీ మూతి అలా ఉంటాయి, నా మూతి ఇలా ఉంటాయి. ఒకే సంఘానికి వస్తాం కానీ వందలాది ఉంటే కూడా మొక్క తిప్పుకుని వందలాది తిప్పారు. ఇంకెక్కడ క్షమించినట్టుగా మీరు చెప్పాలి ప్రియ సోదరి సోదరులారా. ఎందుకు అంటే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? మీరు 70 ఏళ్ళ మట్టుకుంటే 70 సంవత్సరాలు బతుకుతారు కాబట్టి అప్పుడు వరకు మీరు క్షమిస్తూనే ఉండాలని మాట్లాడుతున్న మాట 22వ వచనం చూడండి. మనం చూద్దాం. అందుకు యేసు అతనితో ఇట్లను 7 మార్ల మట్టుకే కాదు 70 ఏళ్ళ మార్ల మట్టుకని నీతో చెప్పుచున్నాను. చూశాను 70 ఏళ్ళ మార్ల మట్టులో క్షమించాలన్న మంచిది. యేసు ప్రభు అతన్ని కొట్టిన వారిని యేసు ప్రభుని క్షమించాడు, తిట్టిన వారిని క్షమించాడు, ఉమ్మి వేసిన వారిని క్షమించాడు, పిడిగుద్దులతో గుద్దిన వారిని క్షమించాడు, క్రోడలతో కొట్టిన వారిని క్షమించాడు, కాళ్ళతో తన్నిన వారిని క్షమించాడు, తన దేహం మీద వస్త్రాన్ని తీసుకొని చింపేసిన వారిని కూడా క్షమించాడు యేసు ప్రభు. అందుకే తండ్రి మీరేమి చేయించున్నారు, వీరిని క్షమించు అని ఆ సిలువలో చివరి దేశంలో కూడా ప్రాణం పోయేటప్పుడు, ఆ నెరచిరిగిపోయినప్పుడు, గ్రామ నిస్పృహలో ఉన్నప్పుడు కూడా, రక్తపు మడుగులో ఉన్నప్పుడు కూడా వారిని క్షమించమని ప్రాణం చేసేసాడు. మనం చేస్తూ ఉన్నామా? భర్తని భార్యని ప్రేమించలేని, క్షమించలేని స్థితిలో మనం ఉంటున్నాం. భర్త ఒకవేళ తప్పు చేస్తే ఎలా తప్పు చేసావు, నాకు వద్దనేమో అని క్షమించే మనసు భార్య ఉండదు. ఆ తర్వాత భార్య ఏదైనా పొరపాటుగా మాట్లాడుతూ ఉంటే భర్తకు క్షమించే మనసు ఉండదు. అత్తాకోడల మధ్యలో క్షమాపణ ఉండదు. కాబట్టి క్షమించే గుణం ఉండదు. క్షమాగుణము మనకు లేకుంటే క్రైస్తవులము కాదని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? యేసు ప్రభు చెప్తున్న మాట ఇది. ఎన్నిసార్లు తప్పు చేస్తే కూడా నేను క్షమించాను. యేసుకున్న మనసు మనకు కూడా ఉండాలి. క్రీస్తు మనసు మీరు కలిగి ఉండండి. ఫిలిప్పీ పత్రికలో మనకు కనపడుతుంది. కాబట్టి అలాంటి మనసు మనం కూడా కలిగి ఉండాలని యేసు ప్రభు కలిగిన మనసు మనకు కలిగి ఉండాలని పౌలు మాట. ప్రియ సోదరి సోదరులారా, చూడండి ఇంకేమన్నాడు. మనం ఆలోచన చేస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికకి వెళ్తే చాలా చక్కగా పౌలు గారు మాట్లాడుతున్నాడు. అక్కడ ఏం రాశాడో క్షమించమన్న మాట మనం చూద్దాం. క్షమించడానికి ఎవరిని ఆధారం చేసుకున్నాడో దేవుడు. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా ఎవరిని ఆధారం చేసుకుని క్షమించాలో వాక్యం సెలవిస్తుంది. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి, 32వ వచనం చదువుదాం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులైన. చూశారు, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం. చూశారు, మనను క్షమించడానికి తండ్రి అయిన దేవుడు క్రీస్తును చూశాడంట. మనను క్షమించడానికి, మన పాపం క్షమించడానికి క్రీస్తును చూశాడు దేవుడు. అలాగని మీరెవరిని చూడాలని చెప్తే కింద మాట్లాడుతున్నారు చూడండి. మీరు ఒకరి ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరిని ఒకరు క్షమించండి అని చూశారు మాట. మీరు కూడా ఒకరిని ఒకరు క్షమించుకోండి. మీరు పగలతో, ద్వేషాలతో, క్రోధాలతో, కక్షలతో, విభేదాలతో మీరు మంట రేగుతూ ఉంటే, మీ గుండెల్లో పెట్టుకుంటే మీరే సర్వనాశనం అవుతారు. పగలతో, ద్వేషాలతో, క్రోధాలతో, అలాగే కక్షలతో మీరు ఉంటే, మీరు ఒకవేళ దేవుని సన్నిధికి వచ్చినా, పాటలు పాడినా, ప్రార్థించినా, ఇంకా దైవకార్యాలు చేసిన లెక్కలో కూడా అవి క్షమాపణ లేకుంటే, తోటి సహోదరుని క్షమించకుంటే, తోటి యారాన్ని క్షమించకుంటే, తోటి సహోదరుని మన బంధువులను క్షమించకుంటే మనకి ఏది కూడా ముందు అవకాశము దేవుల్లో పరలోకం మనకు దొరకదు. ప్రియ సోదరి సోదరులారా, ఎందుకు తెలుసా? క్షమాపణ అనేది నీ గుండెల్లో, నీ హృదయంలో ఖచ్చితంగా ఉండాలి. ప్రతి
క్రైస్తవులకి, ప్రతి క్రైస్తవునికి తప్పిదం చేస్తారు, పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. తప్పిదంలో పొరపాట్లు మనం ఏం చేయాలి తెలుసా? సరిచేసుకొని క్షమించే మనసు మనకు ఉండాలి. అదే యేసు ప్రభు క్షమించిన మనసు లేకుంటే ఇంకా ఎంత రగిలిపోయే మారమే మనకు. కానీ యేసు ప్రభు చివరి దశలో కూడా క్షమించమని ప్రార్థన చేశాడు. కాబట్టి మీరు కూడా ఇలా ఉండడని ఎఫెసీ సంఘానికి పౌలు గారు రాస్తున్న మాట ఎంత చక్కగా రాశాడో చూడండి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తు దేవుడును క్షమించిన ప్రకారం మీరును ఒకరు క్షమించుకోండి చేశారు. క్షమాపణ మనకు లేకుంటే అన్నింటికంటే సదుహృదయం ఏం తెలుసా? క్షమించేదే. శత్రువునైనా క్షమించమంటుంది కదా బైబుల్. శత్రువుకైనా భోజనం పెట్టమంటుంది కదా బైబుల్. దేవుడు రాయించాడు. కాబట్టి మీరు ఒకరు క్షమించుకోండి అని పౌలు గారు మాట్లాడుతాడు. చెప్పి కొలసీల పత్రికలో కూడా పౌలు మాట్లాడుతున్న సంగతి ఏదో చూడండి. ఆ సంఖ్యాన్ని కూడా చెప్తుంది, చూద్దాం ఒకసారి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి ప్రియ సహోదరి సహోదరులారా. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకుని జాగ్రత్త వినండి. ఎవడైనా తనకు హాని చేసిన ఎడల అటువంటి మాట. ఒకవేళ లాజరేసు నా దృష్టిలో హాని చేశాడనుకుందాం. హాని చేసినది నా మనసులో ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు. ఫలానా ఆయన నాకు హాని చేశాడు కాబట్టి ఆయనతో నాకు ఏం పని ఉంది, ఆయనతో మాట్లాడడానికి వీలు లేదు, నేను పలకరిగా వీలు లేదు. ఎవడైనా ఒకడు నీకు హాని చేస్తే వాడిని ఏం చేయాలో బయట చెప్తుంది. కాబట్టి చూడండి, ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకున్నలా ఎడల ఒకరు సహించుచు అని. ఇక్కడ సహించాలి, మీరు సహనం ఉండాలి, మీరు ఓర్పు ఉండాలి మీలో అని మాట్లాడుతుంది మాట. సహనము అనేది, ఓర్పు అనేది గొప్ప ద్రోహకార్యము జరగలేదు. కాబట్టి మన ఎడల ఎవరైనా ఒకవేళ తప్పు చేస్తే, ఒకవేళ ఎవరైనా మన ఎడల మరి అసభ్యంగా మాట్లాడినా, తర్వాత ఏదైనా హాని చేసినా వారు ఏం చేయాలి తెలుసా? క్షమించే మనసు మనకి ఉండాలి. పౌలు అనుకునే ఎడల ఒకరు సహించు, ఒకరు క్షమించండి. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించండి. చూశారు, ప్రభువు మిమ్మల్ని క్షమించిన లాగున మీరు కూడా క్షమించండి. ప్రభువు మనం క్షమించాడు. కాబట్టి ప్రభుకున్న మనసు మనకుంటే మనం కూడా ఒకరిని ఏం చేయాలి? నడుకోండి అనట్లేదు ఇక్కడ. ఒకరిని పొడుచుకొని అనట్లేదు ఇక్కడ. ఒకరు సీక పట్లు పట్టండి అనట్లేదు ఇక్కడ. ఒకరు మీరు కొట్టుకోండి అనట్లేదు. ప్రియ సోదరి సోదరులారా, క్షమించండి. మీరు ఒకరిని మీరు క్షమించండి అని మాట. ఆ క్షమాపణం ఎవరికైతే ఉంటుందో ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా ఎదుగుతారు వాళ్ళు. ఈ రోజుల్లో ఎంతోమంది క్షమాపణ లేని జీవితం, సమాధానం లేని బ్రతుకులు, తర్వాత ఓర్పు లేని బ్రతుకులు, సహనం లేని జీవితాలు ఎంతో మంది కొట్టుమెట్టాడుతూ గుండెల్లో పగలు పెట్టుకొని హృదయాల్లో పగలు ద్వేషాలు చెలరేగిపోతూ రగులుకుంటూ ఉంటూ మండుతున్న వారు భూమి మీద లక్షల మంది ఉన్నారు. సరి చేసుకుంటూ ఉండి క్షమించండి మీరు శత్రువుని. ఆ తర్వాత మీ సహోదరులను క్షమించండి. ఎవడైనా మీకు హాని చేస్తే వారి మీద పగ పెంచుకోవకండి, ద్వేషం పెంచుకోవకండి, వారికి ద్రోహం మరలా చేయకండి. మీరు మరలా వారికి కీడు చేయకండి. వారిని క్షమించే మనసు మీకు కలిగి ఉండాలని బైబిల్ బోధిస్తూ ఉంది. బైబిల్కి విరుద్ధమైన జీవితాలు మనం జీవిస్తున్నాం. సోదరి సోదరులారా, ఫ్రెండ్స్, బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి నీ నా జీవితంలో క్షమాపణ అనేది నీలో లేకుంటే నువ్వు క్రైస్తవురాలో కాదు, క్రైస్తవుడు కాదు. కాబట్టి అందుకే మనం కూడా ఒకరు ఏం చేయాలి? క్షమించే మనసు మనకు కలిగి ఉండాలి. కాబట్టి ఎవరికైనా మనం ఈ రోజుల్లో విరుద్ధంగా మనకు ఎవరైనా ఉంటే, విరోధులు ఎవరైనా మనకు ఉంటే, శత్రువుల కొరకు ప్రార్థన చేయమని ఎప్పుడైనా చేసామో మనం? అలాంటి ప్రార్థన మనకు రాదు. కాబట్టి ఎప్పుడు నా పిల్లల్ని దీవించు, నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా పంట పొలను దీవించు, నా దుఃఖితులు దీవించు, ఈ దీవెనలే సరిపోయేవి. కానీ అయ్యా, నా శత్రువు కూడా ఉన్నాడు, వాడు ఇంకా మారలేదు, వారికి మారు మనసు దయచేయ, నీ సన్నిధికి నడిపించు, మా శత్రువులను కూడా చల్లగా మీరు కాపాడండి, వారిని మీరు దీవించండి, వాడు మీ సన్నిధికి వచ్చేటట్టుగా చేయాలని అనేవారు ఈ రోజుల్లో ప్రార్థన అరుదు. కాబట్టి చేయని వారు చాలా మంది ఉన్నారు.
యేసు ప్రభు ఏమని ప్రార్థన చేయమన్నాడు, ఎవరి కొరకు చేయమన్నాడు చూద్దాం. మార్కు సువార్త 11వ చూడండి ప్రియ సోదరి సోదరులారా. మార్కు సువార్త చూడండి 11వ అధ్యాయం. పరలోకపు తండ్రి మన పాపము క్షమింపబడాలంటే, పరలోకపు తండ్రి మన పాపాలను క్షమించాలంటే మొదటిగా మనం ఏం చేయాలో చెప్తున్నాడు చూద్దాం. 11వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నట్లా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వాళ్ళు క్షమించండి. చూసారా, ప్రార్థన చేయనప్పుడల్లా క్షమించాలంటే ఎవరిని? ఎవడైనా విరోధంగా ఉంటే ఏం సార్ బల చెప్తావు, ఆ వాక్యం అలానే చెప్తే మా పక్క మాత్రం ఉంటే అంటే నరకం పోయేది నేను కాదు అనేవాళ్ళు పోతారు. దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం? మనం పరలోకం కావాలని వస్తున్నామా, లేకుంటే మధ్యలో ఊడిపోవాలని వస్తున్నామా? చెప్పండి అండి. పరలోకం ప్రతి ఒక్కరికి గోల్ అవసరం. నేను చచ్చిపోతే ఆ లోకం వల్ల నాకు ఉండాలి, ఆ లోకం వల్ల నేను జీవించాలని ఒక ఆశతో దృఢ విశ్వాసంతో మనం వస్తూ ఉన్నాం. ఒకవేళ నీకు విరోధమైన ఎవరైనా ఉంటే, ఇంటి పక్కల కావచ్చు, ఇంటి ముందర ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంటి వెనక ఉన్న వాళ్ళు కావచ్చు, తర్వాత ఇంకా నీ పక్కన ఉన్నవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ నీకు విరోధమైన ఎవరైనా ఉంటే, నీకు విరుద్ధంగా ఎవరైనా జీవిస్తూ ఉంటే, ఎవరైనా శత్రువు ఉంటే, నువ్వు నిలబడినప్పుడల్లా కూడా వారి నిమిత్తం ప్రార్థన చేయాలంట. ఇది ఎక్కడ అసాధ్యమైంది, మా వల్ల కాదయ్యా, ఇంత గట్టిగా ఉండాలంటే మేము అయ్యే పని కాదు అనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నీ ఇష్టం, నీ పాపాలు క్షమింపబడాలా, దేవుడు నీ పాపాలు క్షమించాలంటే నీవు ఏం చేయాలో తెలుసా? నీకు విరుద్ధంగా ఎవరైనా ఉంటే, నీ శత్రువు ఎవరైనా ఉంటే, నీకు విరోధమైన ఎవరైనా జీవిస్తూ ఉంటే వాళ్ళ మీద ప్రార్థన చేయమని వేసుకుంటారు. చూడండి, మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నడలా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వాళ్ళు క్షమించండి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను క్షమించును. చూసినాడు, ఎవరి పాపాలను దేవుని దృష్టిలో క్షమించబడాలంటే మనం ఏం చేయాలి తెలుసా? నీకు విరోధమైన, నాకు విరోధమైన ఎవరైనా ఉంటే మనం క్షమించమని ప్రార్థన చేయి. అయ్యా నన్ను కొట్టడం క్షమించు, అయ్యా నన్ను తిట్టడం క్షమించు, నన్ను అబద్ధం వేసాడని క్షమించు, నా పని నిందలేసాడని క్షమించు, నేను రకరకాల చెడ్డమాటలు మాట్లాడుతున్నాను మా మీద చెప్పి మనం క్షమించిన ప్రార్థన చేయి. ఆ ప్రార్థన మనకు రాదు ప్రియ సోదరి సోదరి. వస్తుందా? ఎప్పుడు వీడు అన్నాడు వీడిని మళ్ళీ తిరిగి నేను ఎప్పుడు అనాలి? నాకు వాడు కీడు చేశాడు, వాళ్ళు కూడా కీడు చేయలేదు, వాడిని కాచుకొని ఉంటాం, కనిపెట్టుకొని ఉంటాం, సమయం దొరికినప్పుడు తొక్కి పడేస్తాం. ఇది మన పగలు, ద్వేషాలు, క్రోధాలు, విమర్శలు, విభేదాలు, అసూయలు, మరి తర్వాత పుణ్య కుతంత్రాలు ఉంటే నీలో నాలో జీవిస్తూ ఉంటే ఆత్మీయ జీవితంలో ఎదగలే మనము, ఆత్మీయ జీవితంలో ముందుకు రాలేదు మనము. మన దేవుడు నేర్పిన మాట అది కాదు ప్రియ సహోదరి సహోదరుడా, సహోదరి సహోదరుడు, అది కాదు. కాబట్టి నీ శత్రువుని క్షమించునైనా, నీ శత్రువును ప్రార్థన చేయనని యేసుప్రభు అన్ని యేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఎందుకంటే ఆయనలో క్షమాపణ కాబట్టి దొంగలను క్షమించాడు, ఆ తర్వాత వ్యభిచారులను క్షమించాడు, కొట్టేవారిని క్షమించాడు. ఎందరినో కూడా ఈ భూమి మీద తన బోధలో ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టకుండా క్షమించుకుంటూ వచ్చాడు యేసుప్రభు. అందుకే మనకు నేర్పుతున్నాడు పాఠం. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఏం చేయాలి తెలుసా? మనకు విరోధంగా ఎవరైనా శత్రువు ఉంటే వారి నిమిత్తం ప్రార్థన చేయండి, పరలోకపు తండ్రి మీ పాపములను క్షమిస్తాడు అని మాట చెప్పి ఊకతానికి వెళితే చూడండి. ఇంకేమన్నా చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం ప్రార్థన నేర్పమని శిష్యులు అడిగితే వారికి నేర్పుతున్న ప్రార్థనలో అద్భుతమైన మాట సెలవుచ్చారు. చూద్దాం. 6వ అధ్యాయం 14వ వచనం. అపరాధములను మీరు క్షమించినట్లా మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. చూసి మనుషుల అపరాధాలను మేము క్షమిస్తే మన పరలోకపు తండ్రి మన అపరాధాలను కూడా క్షమిస్తాడు. ఒకవేళ మనుషుల అపరాధాలను నేను క్షమించలేను, నా వల్ల కాదంటే దేవుడు అంటాడంట, నిన్ను కూడా క్షమించడానికి నా వల్ల కాదు. ఎంత మంచి మాట అనేది. దేవుడే కాదన్నప్పుడు నువ్వు ఎక్కడ పరలోకపోతావు, నేను ఎక్కడ పరలోకపోతావు? నువ్వు మనిషినే క్షమించలేకపోతూ ఉంటే, మనిషే మన క్షమాపణ కోరకుండా ఉంటే దేవుడు నీ పాపాలను క్షమించాలి. ఇది ప్రశ్న వేసుకుంటే మనకు చాలా గాయమైతే ఇవ్వచ్చు మనంతటి మనమే. ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ఏం చేయాలి తెలుసా? దేవుడి సన్నిధికి వస్తూ ఉన్నా, ప్రార్థన చేస్తూ ఉన్నా,
భక్తి కలిగిన జీవితం జీవిస్తూ ఉన్నాం, కానుకలు ఇస్తూ ఉన్నాం, పాటలు పాడుతూ ఉన్నాం, దేవుని వాక్యం వింటూ ఉన్నాం, దేవుని వాక్యం చదువుతున్నాం, కానీ మనలో ఏమీ లేదంట, క్షమాపణ లేదు. క్షమించే మనసు మనకు లేదు. ఆ క్షమాపణ మనకు లేదు కాబట్టి మీరు క్షమించండి అని మాట్లాడుతున్న మాట. మనుషుల అపరాధములని మీరు క్షమించకపోతే పరలోకపు తండ్రి మీ అపరాధాలను కూడా క్షమించడు అన్నది మాట. క్షమిస్తే క్షమిస్తాడు, క్షమించాలంటే కింద చూడ మాట 15 వచ్చినప్పుడు, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను కూడా క్షమింపడు చూశాడు. ఇంత మంచి మాటలు యేసుప్రభు చెప్పింది యేసుప్రభే. తండ్రి, పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించాలనుకుంటే భూమి మీద మీరు కూడా మీ శత్రు పాపమును బట్టి మీ శత్రువులు మిమ్మల్ని ఏమనంటే, తర్వాత ఎవరైనా మీకు విరుద్ధంగా ఉంటే వాళ్ళని క్షమించే మనసు మీకు కలిగి ఉందంటే మీ పరలోకపు తండ్రి మీ పాపమును కూడా క్షమించడానికి, మీ అపరాధమును క్షమించడానికి రెడీగా ఉన్నాడని చెప్తాడు మాట. వాళ్ళు ప్రార్థన నేర్పని శిష్యులు మాట్లాడితే ఏం చెప్పి తెలుసా, ఈ ప్రార్థన చెప్పుకుంటూ వచ్చి ఈ మాట మాట్లాడాడు యేసుప్రభు. రే సోదరులారా, నువ్వు చేసినప్పుడల్లా కూడా నీకు చాలామంది విరుద్ధంగా, నాకు చాలామంది విరుద్ధంగా శత్రువులు ఉన్నారేమో, కానీ తిట్టేవాడు శత్రువు, దూషించేవాడు శత్రువు, అబండలేసే శత్రువు, నిందలేసేవాడు శత్రువులు. ఈ శత్రువుల గురించి మనం ప్రార్థన చేయట్లేదు అంటే నీలో స్వార్థం ఉంది కాబట్టి చేయట్లేదు. స్వార్థపరులకు పరలోకము లేదు, పగదారులకు పరలోకము లేదు, ద్వేషంతో నిండుకున్న వారికి పరలోకము లేదు, పగలతో నిండుకున్న వారికి పరలోకము లేదు, నిందలతో, నిబంధనలతో, పాపంతో, కుళ్ళు కుతంత్రంతో జీవించే వారికి పరలోకము లేదు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ఎలాంటి దానము కావచ్చు, ఎలాంటి వాడు కావచ్చు, అద్భుతంగా పాటలు పాడేవాడు కావచ్చు, పాటలు పాడేవాడు కావచ్చు, ప్రార్థించేవాడు కావచ్చు, ప్రార్థన చేసేవాడు కావచ్చు, డబ్బులు కానుకలు ఇచ్చేవాడు కావచ్చు, ఈగ పండొచ్చు, కానీ అద్భుతంగా విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు కావచ్చు, కానీ ఈ క్షమాపణ లేకుంటే నీకు నాకు పరలోకము లేదని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి క్షమాపణ లేదని మాత్రం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు నీ పాపం నా పాపలు క్షమించాలంటే నువ్వు కూడా తోటి వ్యక్తిని, ఆ తర్వాత తోటి సహోదరులను క్షమించే మనసు నీకు లేకుంటే ఆయన కూడా నీ పాపములు, నీ అపరాధములు క్షమించే మనసు దేవుని కూడా ఉంటుంది. ఏంటిది పరిస్థితి? ఈరోజు భర్తను క్షమించేవారు లేరు, భార్యను క్షమించేవారు లేరు, రోజుల్లో అత్తను క్షమించేవారు లేరు, అత్తమ్మను క్షమించేవారు లేరు, అత్తలు అయితే కోడలను క్షమించేవారు లేరు. కాబట్టి అన్ని మళ్ళీ దేవుని సన్నిధికి వస్తున్నాం, కానీ క్షమాగుణం మనలో లేకుంటే ఎలా పరిస్థితి ఆలోచిస్తాం? దేవుని వాక్యానికి విలువిద్దామా లేకుంటే మనుషుల మాటలకు విలువిద్దామా? మీరు ఆలోచించండి. దేవుడు ఉన్నతమైన వాడు. మరణం వరకు మనతో దేవుడు ఉండేవాడు. మన అత్త మన ఎమ్మడి ఉండదు, మన మామ మన ఎమ్మడి ఉండడు, మన భర్త మన ఎమ్మడి ఉండడు, మన పిల్లలు మన ఎమ్మడి ఉండరు. కాబట్టి చివరి వరకు ఉండేది ఎవరు తెలుసా? దేవుడు మాత్రమే. ఆ దేవునితో కమిట్మెంట్ అయిన మనం కూడా క్షమించే మనసు మనకు అనుకుంటారు. అందుకే శత్రువు కొరకు మీరు నిలబడినప్పుడల్లా మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఏం చేయాలి? ప్రార్థన చేయండి. అప్పుడు మీ పాపమును పరలోకపు తండ్రి క్షమిస్తున్న వాక్యము సెలవిస్తుంది. ప్రియ సోదరి సభ్యుల, క్షమిద్దామా లేకుంటే పట్టుకుందామా? క్షమిద్దామా ద్వేషంతో, ఇతరుల నిమిత్తం పండ్లు కొరుకుదామా? ఇతరుల నిమిత్తం ద్వేషంతో పెట్టుకున్నామంటే ఖచ్చితంగా మనకు దేవుడులో ఉందని గుర్తు పెట్టుకొని ఇప్పటి నుంచి బ్రతిక పట్టే మనం అందరితో శక్తులైతే సమాధానం ఎంతో అమూల్యమైనది, ఎంతో శ్రేష్టమైనది. కాబట్టి ప్రియ సోదరి సోదరులు, ఇప్పుడు పౌలు అద్భుతమైన ఒక మాట్లాడినాడు తెలుసా? ఏమన్నాడు సార్? అతను క్షమించాడా క్షమించలేదని మనం ఆలోచన చేస్తే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, నేను ఉపయోగించలేదు, ముగిస్తాను చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. దేవుని పరిశుద్ధత గురించి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. సోదరి సోదరులారా, 10 మీరు దేని గురించి ఎవరిని క్షమించుచున్నారో నేను వారిని క్షమించుచున్నాను. నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరచకుండా జాగ్రత్త. నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరచకుండాట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించుచున్న మనము ఎరగని వారము కాము చూశాను. నేను మీరు ఎలా క్షమించాను, నేను అలా క్షమిస్తాను.
క్షమిస్తున్నాను. ఒకవేళ నేను ఏమైనా క్షమాపణ క్షమించలేని పరిస్థితిలో ఉంటే అది సాతాను మనల్ని మోసపరచకుండా ఆ సాతాను ఏం చేస్తా తెలుసా, అన్నీ క్షమిస్తావు. నేను తిట్టినాడు కదా ఆ రోజు, నేను తిట్టింది కదా ఆ రోజు, నీ మీద అపంటరాలు వేసింది కదా, నీ పైన నిందలేసింది కదా, నిందలేసాడు కదా, నువ్వు వారెందుకు క్షమిస్తావని లోపల మనుషు సాతాను ప్రేరేపించినప్పుడు కూడా వాని అనగతొక్కాలంటే మీరు దేవుని వైపు చూడండి. దేవుని మాటను బట్టి మీరు క్షమించే మనసు మీరు కలిగి ఉండాలి అని పౌలు మాట్లాడుతున్న మాట. మీరు ఎవరిని క్షమిస్తున్నారో నేను కూడా ప్రభువుని బట్టి వాళ్ళని క్షమిస్తున్నాను చెప్తుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చి కింద వచ్చే 11 రోజులు చూడండి. నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించుతున్నాను. చూశారు, మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమిస్తున్నాం. సాతాను మోసపరుస్తాడు మనల్ని, సాతాను వశపరచుకుంటాడు మనల్ని, సాతాను మోసం చేస్తాడు. కాబట్టి ఆ మోసపు పదములో మీరు వెళ్ళకండి, ఆ మోసమైన జీవితం మీరు జీవించకూడదని ఇక్కడ పౌలు కూడా మాట్లాడుతాడు. పౌలుని కొట్టినప్పుడు క్షమించాడు, పౌలుని తిట్టారు, చెరసాలు వేశారు, రకరకాలుగా అతన్ని హింసించారు, నిందించారు. ఎవరిని కూడా ఆయన అసభ్యంగా మాట్లాడలేదు. కాబట్టి వాళ్ళని క్షమించుకుంటున్న పౌలు కూడా వచ్చాడు. ప్రియ సోదరి నీవు నేను కూడా అలాంటి క్షమాపణ తినాలని ప్రభు పేరిట మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. క్రీస్తును అంగీకరించిన మనం, స్వర్గంలో కడగబడిన మనం, క్రీస్తు రక్తంలో కడగబడిన మనం అందరం కూడా క్రీస్తు యేసుని కలిగిన మనసు అలా ఉండి మనం కూడా ఒకరు క్షమించుకునే మనసు కలిగి ఉండాలి. యేసు ప్రభువు కలవలసిన ఏం చెప్పాడు తెలుసా, తండ్రి మీరు ఏమి చేయించున్నారో వీరెరగరు, వీరిని క్షమించని ఆ మాట అద్భుతంగా సెలవించాడు. ఆ మాట ప్రతి గుండెల్లో గూడే కట్టుకొని మళ్ళా మెదులుతూ ఉంటే ఖచ్చితంగా శత్రువుని క్షమిస్తాం. ఆ తర్వాత పక్క ఎవరైనా విరుద్ధంగా ఉంటే వాళ్ళు క్షమిస్తాం. యేసుప్రభు చెప్పిన మాట ఎంతో అద్భుతమైన మాట. కాబట్టి ఆ మాటలు ఎంతో ఆప్యాయత ఉంది, జాలి ఉంది, దయ ఉంది, దక్షిణ ఉంది. కాబట్టి మనం కూడా యేసుప్రభుని కలిగి, మనం కూడా యేసుప్రభులో ఉండి రక్తంలో కడిగిపడిన బిడ్డలు కాబట్టి మనం కూడా ఇతరులను క్షమించే మనసు మనకు ఉండాలని ప్రభు పేరిట మీ అందరికీ నేను మనవి చేస్తూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాం. అందరు తలంచండి, కలుసుకుని ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నువ్వు గొప్ప కార్యము చేసే దేవుడు. మా సహోదరుడు మా ఏడల తప్పు చేస్తే ఎన్ని మార్లు మట్టుకు మేము క్షమించాలి ప్రభు? పేతురు 7 మార్ల మట్టుకు అంటే కాదు, పేతురు 70 ఏళ్ళ మార్ల మట్టుకని ఈ వాక్యం సెలవిస్తుంది. అయినా నా తండ్రి, ప్రతి ఒక్కరిలో క్షమాపణ మాకు దయచేయండి. ఎవడైనా మా ఇళ్ళ హాని చేసినప్పుడు వాళ్ళు క్షమించే మనసు మాకు దయచేయండి. వారి నిమిత్తం ప్రార్థన చేసే మనసు మాకు దయచేయండి తండ్రి. పరలోకపు తండ్రి, మా పాపాలు క్షమింపబడాలంటే మనిషి అపరాధములు నా తండ్రి మేము క్షమించే ఒకరికొకరు క్షమించుకునే మనసు మాకు ఉండాలి తండ్రి. ఈ వాక్యాన్ని మీరు తీసుకుని మమ్మల్తో మీరు మాట్లాడారు. ఒకవేళ పగలతో, ద్వేషాలతో, ప్రతీకారాలతో ఉప్పొంగుతూ ఉంటే మా జీవితాలను సరిచేయండి అయ్యా. సాధుపరచడం ప్రార్థిస్తున్నాం. విన్న వాక్యాన్ని ఇచ్చిన వారిని మండే గూడిలో మా హృదయంలో రాసుకున్నాం. వాటి ప్రకారం జీవించే మనసు మాకు క్షమించే మనసు మాకు లేకుంటే ఏముండలో దొరుకుతుంది. క్షమించే మనసు లేకుంటే ఎన్నిసార్లు నేను నీ సన్నిధికి వచ్చినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎంత ప్రార్థన చేసినా నా తల్లి నిష్ప్రయోజనం ప్రభావం. కనికరించి సరి చేసుకునే మనసు మాకు దయచేయమని ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొని నామాన్ని ఇచ్చిస్తూ ప్రభువు మా రక్షకుడిని ప్రియులు మనసు పొందినాము. ఈ ప్రార్థన సమర్పించడానికి వెళ్ళుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నా హృదయపూర్వక పాట పాడుతున్న కానీ మనం చేస్తాం.